హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో పెను మార్పులు జరగనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పార్టీలు సంస్థాగతంగా సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పార్టీల రాష్ట్ర అధ్యక్షుల నియామకాలపై ఫోకస్ పెట్టాయి. బీజేపీ సైతం అదే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నాయి. అప్పటి వరకు రాజకీయ పార్టీల నేతలకు కొంత గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్లో ఎలాంటి సంస్థాగత మార్పులు చేయాలి అనే దానిపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తొలగించిన ఆయన స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు. కాగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటారని ముందుగానే జాతీయ స్థాయి నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. దాంతో దాదాపుగా జూన్ నెలలోనే కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం ఖాయం. అదే నెలలోనే బీజేపీలో అధ్యక్ష మార్పు ఉండబోతోంది. అయితే ఈసారి కూడా ఎంపీగా గెలిచిన వారికే బాధ్యతలు అప్పగించనుందా బీజేపీ అధిష్టానం? అంతేకాకుండా తెలంగాణలో గెలిచిన ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవి దక్కనుందని సమాచారం. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో డీకే అరుణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాకుండా మరోసారి బండి సంజయ్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. వీళ్లే కాకుండా ఈటెల, రఘునందన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అన్ని సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుని అధ్యక్షుడిని బీజేపీ హైకమాండ్ ఎంపిక చేయనుంది. ఓసీ కేటగిరీలో డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మహిళా కోటాలో కూడా అరుణ ముందంజలో ఉన్నారు. ఇక బీసీ ఈక్వేషన్స్లో పరిశీలిస్తే బండి సంజయ్, ఈటల రాజేందర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ హైకమాండ్ బీసీనే సీఎం చేస్తామని కూడా హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయ్యే అవకాశం బీసీలకే ఎక్కువగా ఉందని వాదన వినిపిస్తుంది. ఇక కిషన్ రెడ్డి విషయానికి వస్తే సౌత్ నుంచి హైకమాండ్ అవకాశం ఇస్తే ఆయన జాతీయ అధ్యక్షుడిగా అయ్యే అవకాశం, లేకపోతే కేంద్ర క్యాబినెట్లో మరోసారి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే డీకే అరుణ, రఘునందన్, బండి సంజయ్, ఈటల పేర్లు అధ్యక్ష రేసులో ఉన్నాయి. వీరి నలుగురిలో ఒక్కరికి ఛాన్స్ దక్కనుంది. దీనిపై ఇప్పటికే పార్టీ వర్గాల్లో చర్చ కూడా మొదలైంది. చూడాలి మరి ఈ నలుగురిలో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో.